Today I am going to discuss the major impact of Alexander invasion over India. భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర యొక్క ప్రభావం ఎలా ఉంది, ఏ ఏ రంగాల్లో అలెగ్జాండర్ యొక్క దండయాత్ర ప్రభావం అనేది పడింది, దాని గురించి మనం చర్చించుకోబోతున్నాం. ముఖ్యంగా పొలిటికల్ ఇంపాక్ట్, రాజకీయంగా భారతదేశంపై ఎటువంటి ప్రభావం పడింది, అదేవిధంగా కమర్షియల్ ఆర్థికంగా భారతదేశంపై ఎటువంటి ప్రభావం పడింది, కల్చరల్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ వాస్తుశిల్పం పరంగా సాంస్కృతికంగా భారతదేశంపై ఎటువంటి ప్రభావం పడింది. నెక్స్ట్ క్రోనాలజీ మీద, భారతదేశ క్రోనాలజీ మీద ఎటువంటి ప్రభావం పడింది, అంటే చరిత్రకారులు తమ యొక్క చరిత్ర రచనా వ్యాసంగాన్ని ఒక కాలక్రమాను పట్టికలో ఏ విధంగా పొందుపరచగలిగారు. రైట్, అలెగ్జాండర్ యొక్క దండయాత్ర ప్రభావం వల్ల చరిత్రకారులపై కూడా గణనీయమైన ప్రభావమే పడుతుంది. సో ఫస్ట్ పొలిటికల్గా మనం చర్చిస్తే, సో అలెగ్జాండర్ టాట్ పొలిటికల్ లెసన్ టు ద ఎంటైర్ ఇండియన్ సబ్ కాంటినెంట్. భారత ఉపఖండాన్ని ఒక రాజకీయ పాఠాన్ని, గుణపాఠాన్ని నేర్పించాడు అలెగ్జాండర్ కాంక్వర్డ్ ఫ్రమ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్సెస్ టిల్ ద నార్త్ ఇండియా. అరౌండ్ 300 to 400 స్టేట్స్ కేమ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ అలెగ్జాండర్, ద కాంక్వరర్ ఆఫ్ ద వరల్డ్, ఛాంపియన్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచ జగజ్జేత, ధీరుడు, వీరుడు. దాదాపు 300 నుంచి 400 ఆటివిక రాజ్యాలు, గణరాజ్యాలు, చిన్న రాజ్యాలు, వీటన్నిటినీ అలెగ్జాండర్ తమ కైవసం చేసుకున్నాడు. అయితే తదనంతరం ఈ అలెగ్జాండర్ యొక్క దండయాత్ర భారతదేశానికి నేర్పిన అత్యద్భుతమైన పాఠం ఏంటంటే యూనిఫికేషన్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పొలిటికల్ యూనిఫికేషన్, రాజకీయ అనైక్యత మన భారతదేశంలో ఉంది. The one and only factor that responsible for the foreign invasions and their upper hand and their sovereign and suzerain power in India is political disunity in India. పొలిటికల్ డిస్యూనిటీ, రాజకీయ అనైక్యత కారణం. భారతదేశంలో ఒక రాజుకి మరియు పొరుగున్న రాజుకి మధ్య రాజకీయ ఐక్యత, సఖ్యత, సమగ్రత, సయోధ్య ఇటువంటి భావాలు లేవు. ఎంతవరకు ఒక రాజుకి మరొక రాజుకి మధ్య శత్రుత్వం, ఒక రాజుకి మరొక రాజుకి మధ్య వైరుధ్యం, ఇటువంటి భేదాభిప్రాయాలు విదేశీ దండయాత్ర మరియు ఆక్రమణదారులకు అవి అనుకూలంగా మారాయి. అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చి దండెత్తి భారతదేశంలో ఎన్నో రాజ్యాలను తమ యొక్క హస్తగతం చేసుకున్నాడు. అక్కడ మనకు తెలిసి వచ్చింది ఏంటంటే భారతదేశంలో రాజకీయ ఐక్యత అనేది లేదు, రాజకీయ అనైక్యత అనేది బహుళ ప్రచారంలో ఉంది, ఎక్కువగా ఉంది. మరి ఈ రాజకీయ అనైక్యత వల్ల ఎన్నో రాజ్యాలు విదేశీయుల యొక్క హస్తగతం అవుతున్నాయనేది తేటతెల్లమైంది. ఇటువంటి గుణపాఠాన్ని మన అలెగ్జాండర్ మనకి బోధించడం జరిగింది. ముఖ్యంగా రాజకీయ అనైక్యత అనేది భారతదేశంలో ఉంది. ఈ రాజకీయ అనైక్యతను అనంతరం తొలగించుకొని చంద్రగుప్త మౌర్యుడు లాంటి గొప్ప చక్రవర్తి ఒక అఖండ భారత సామ్రాజ్యాన్ని స్థాపించగలిగాడు. రైట్, సో ద పొలిటికల్ యూనిటీ టాట్ బై అలెగ్జాండర్ వాజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ the new dynasties like the great empires like Mauryan Empire. It paved a path for the establishment of a great sovereign power, that is Mauryan Empire. మౌర్యుల సామ్రాజ్యానికి కావలసిన రాజకీయ అనైక్యత అనేది మనకి అలెగ్జాండర్ నేర్పిన ఈ పాఠాల వల్ల తెలుస్తుంది. సో ద పొలిటికల్ యూనిఫికేషన్ ఇస్ అ వండర్ఫుల్ అండ్ అ మ్యాగ్నిఫిషియంట్ లెసన్ టాట్ బై అలెగ్జాండర్. సో దట్ ఈజ్ ద పొలిటికల్ అసెట్. భారత ఉపఖండం మొత్తం ఏకీకరణ గావించబడింది. రైట్, మౌర్యుల చేతుల్లోకి వచ్చింది. ఆ యూనిఫికేషన్కి కారణం అలెగ్జాండర్ ఇన్వేషన్ అని నిర్మోహమాటంగా, నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ద సెకండ్ థింగ్ ఈజ్ కమర్షియల్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా. సో మెయిన్లీ Alexander connected Europe with India.
the transport system mainly. The new pathways, roadways, and waterways were connected. Alexander gave a perfect connection between Europe and Asia through Asia Minor. So here we can see Pella. Pella is a city located in Europe. Greeks, Athens. Okay, this is the birthplace of Alexander, and this is the Macedonian kingdom. Macedonia is the name of the kingdom of Alexander. Next, from Pella to Turkey, and Turkey to this Ishos and Gaugamela. This is Iran. So here Iraq, right? Iraq, Iran, and then Susa. Susa is also located in Central Asia. These all are the cities of Persian rulers were destroyed and demolished brutally by Alexander army. And later he reached Kabul, Afghanistan, and from Hindu Kush he crossed Hindu Kush mountains and entered India through Khyber Pass. So these land routes connected Europe with India. That was the great contribution of Alexander. Right. ముఖ్యంగా trade routes were initiated by Alexander. Trade routes were introduced. Right. కొత్త మార్గాలు, ఏ మార్గాలు? వాణిజ్య మార్గాలు అనేటివి ప్రారంభమయ్యాయి. భారతదేశానికి మరియు యూరప్ ప్రాంతానికి కొత్త వాణిజ్య మార్గాలు కనుగొనబడి ఈ వాణిజ్య మార్గాల ద్వారా వ్యాపారం విస్తృతంగా సాగి ఒక నూతన ఉత్సాహాన్ని ఆర్థిక వ్యవస్థలో కల్పించడం జరిగింది. రైట్. ఈ విధంగా వాణిజ్య వ్యవస్థ ద్వారా భారతదేశం క్రమక్రమంగా బలపడుతూ, రైట్, దట్ వాజ్ వన్ వే ట్రేడ్, నాట్ టూ వే ట్రేడ్, వన్ వే ట్రేడ్. వన్ వే ట్రేడ్ మీన్స్ ఇండియా ఇన్వాల్వ్డ్ ఓన్లీ ఇన్ ఎక్స్పోర్ట్స్, నాట్ ఇన్ ఇంపోర్ట్స్. So the balance of payments to Indian subcontinent is always plus and positive, and that is India had surplus, and this surplus led to the trading activities or trade and commerce, and always India enjoyed the balance of payments positively and huge prosperous economy, and that was India's fabulous, prosperous and incredible India's economy. ప్రపంచంలోనే అంత గొప్ప సిరి సంపదలు కలిగిన రాజ్యం మరొకటి లేదు. పర్షియన్లకు, గ్రీకులకి మొత్తం తమ యొక్క సంపదలో 1/3 వంతు సంపద భారతదేశం అందించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సంపద ఎలా అందిస్తుంది ఏంటంటే వాణిజ్యపరంగా, రైట్, ఆర్థిక పరంగా సిరి సంపదలకు నిలయమైన మన భారతదేశం ఎన్నో ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ, రైట్, విస్తృత లాభాలను గడిస్తూ సిరి సంపదలకు నిలయమైంది భారతదేశం. సో ఇందులో ముఖ్యంగా ట్రేడ్ రూట్స్ అలెగ్జాండర్ కనుగొనడం వల్ల, కొత్త ట్రేడ్ రూట్స్ని ఇవ్వడం వల్ల, అలెగ్జాండర్ దండయాత్ర వల్ల ఈ ట్రేడ్ రూట్స్ ద్వారా భారతదేశ యొక్క ఈ వాణిజ్య ఆర్థిక పరమైన ఈ స్వరూపం అనేది మరింత విస్తృతమైంది. రైట్, దట్ వాజ్ ద థింగ్. నెక్స్ట్, కల్చరల్ ఇంపాక్ట్. కల్చరల్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. మెయిన్లీ Indo-Greek school of art, the new school of art, that is Indo-Greek school of art. The combination of both Indians and Greeks or Romans. The result is Indo-Greek school of art. This is Buddhist school of art or Gandhara school of art. Let us discuss. భారతదేశంలో అలెగ్జాండర్ రాక వల్ల గ్రీకుల యొక్క వాస్తుశైలి, గ్రీకుల యొక్క సంస్కృతి, గ్రీకుల సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, తత్వం, గ్రీక్ తత్వం, ఇవన్నీ భారతీయులకి పరిచయం అయ్యాయి. ముఖ్యంగా భారతీయులు మరియు గ్రీకులు ఇరు వర్గాలు కలిసి ఒక నూతన శైలిని, నూతన ఒరవడిని వాస్తుశిల్పంలో ప్రవేశపెట్టారు. ఆ నూతన ఒరవడినే గాంధార శిల్పకళ అని పిలుస్తాం. The wonderful and a massive art and architecture in the sphere of Buddhism or Buddhist structures and massive monuments. What are they? Gandhara school of arts. So Bamiyan Valley is the birthplace of this Gandhara school of art and present day northwest frontier provinces of India, that is
ద ప్లేస్ ఆఫ్ తాలిబాన్స్ ఆర్ ఆఫ్ఘనిస్తాన్, రైట్. సో ఇక్కడ ఈ బమియన్ అనే ప్రాంతంలో గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనే ఒక అద్భుతమైన కళ ప్రారంభమైంది. కొండలను తొలిచి కొండలను మానవ రూపంలో, బుద్ధుడు రూపంలో మార్చేయడం. దట్ వాజ్ ద గ్రేట్ థింగ్. ద మ్యాసివ్ బోల్డర్స్, రాక్ షెల్టర్స్ వర్ కన్వర్టెడ్ ఇంటూ హ్యూమన్ ఫామ్ and beautifully chiseled from top to bottom and had given the shape of human attributions. మానవ లక్షణాలని ఆపాదిస్తూ బుద్ధుడికి ఒక మానవ రూపాన్ని ఇస్తూ అద్భుతమైన జీవకళను, శిల్పకళను ఆ కాలంలో ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అంటాం. ఇది ఇరు సంస్కృతుల సమ్మేళనంతో ముడిపడి ఉంది, ఇరు సంస్కృతుల కలయికతో ముడిపడి ఉంది. దిస్ ఇస్ ద కాన్ఫ్లుయెన్స్ జోన్ ఆఫ్ బోత్ గ్రీక్స్ అండ్ ఇండియన్స్. సో ద గ్రీక్ thoughts, Greeks' views, opinions and their ideas in the sphere of art and architecture, and the Indians, native indigenous ideas, opinions and their way of thinking in the sphere of art and architecture. These two are mixed together, and as a result a new style of architecture is evolved, elucidated, elaborated. So that was a wonderful technique, the technique of art and architecture, the cultural impact, because the new style of art and architecture, that is గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఈ గాంధార శిల్పకళ, ఈ ఇండో గ్రీకుల శిల్పకళ, ఇండియన్లు మరియు గ్రీకుల యొక్క కాంబినేషన్తో, మిశ్రమ శైలితో ప్రారంభమైన ఇండో గ్రీకుల శిల్పకళ ఒకటి మనకి ప్రారంభమవుతుంది. గ్రీకుల యొక్క ప్రభావం, అలెగ్జాండర్ యొక్క ప్రభావం, అతని యొక్క దండయాత్ర యొక్క ప్రభావం దీని మీద స్పష్టంగా ప్రస్ఫుటంగా గోచరిస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. నెక్స్ట్ క్రోనాలజీ. దీన్నే తెలుగులో కాలక్రమానుపట్టిక అని పిలుస్తాం. కాలక్రమానుపట్టిక, క్రోనాలజీ, chronological order. So the invasion of Alexander introduced a new style of historiography, writing the human past in a chronological order, one after another, explaining in detailed information of that particular period of time and event. And this is enabled us, our Indian historians enabled, and they know that the new style of writing history, and it is the art of writing through the Alexander's invasions. So many scholars and many Greek philosophers and many Greek historians, historiographers introduced a new style of art of writing, and this is very much helpful for the Indian writers, Indian historians, to write history in a perfect rhythm, in a perfect line and length, in a perfect chronological order, one after another, in a successful manner. And that was a wonderful achievement of Greek legacy. Okay. So these all are the major impacts of Alexander's invasions over India.